హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ పర్సన్తో ఒక బెస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్స్ అందరూ కూడా రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీద పడి ధర్నాలు చేసి ధర్నా చౌక్లో తిరిగేటువంటి పరిస్థితి కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. వాళ్లకు అండగా బక్కా జడ్సన్ గారు చలో రాజ్భవన్కి పిలిపివ్వడం జరిగింది. అండ్ ఎంతో మంది కంప్లైంట్ ఇస్తూ వస్తూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కానీ ఫైనాన్స్ మంత్రికి కానీ చీమ కూడా కుట్టినట్లేదు. ముఖ్యమంత్రికి అయితే అసలు లేనే లేదు, అది వేరే విషయం అనుకోండి. ఒకవైపు పెన్షనర్ల దాడి, మరోవైపు ముఖ్యమంత్రి తెలంగాణలో లేనటువంటి ముఖ్యమంత్రి దాదాపు 10-15 రోజులు అయిపోయింది. సో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళిండు. మరోవైపు ఇక్కడ మంత్రుల పంచాయతీలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ రిలీజ్ చేసేసింది. అండ్ నిన్న కేసీఆర్ సిట్ విచారణ. తెలంగాణలో ఏం నడుస్తున్నాయిరా అంటే ఇంతకుమించి ఇంకేం నడుస్తుంది. సో ముఖ్యంగా ఈ చలో రాజ్భవన్ ఏంటి, అసలు ఇంకా ఎటువంటి బట్టి నుంచి పిలుపు రాలేదా, మరి వీళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా లేదా, ఇలా ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది మీతో ఇంటర్వ్యూ చేసి. సో చలో రాజ్భవన్ ఎలా నడుస్తుంది? అయితే యాక్చువల్గా ఏంటంటే ఉద్యోగం అనేటోడు ప్రభుత్వ ఉద్యోగం అంటాడు. ఉద్యోగం చేరినప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల జాబ్ చేరేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన ముందే సంతకాలు పెట్టుకున్న తీరుగా సేమ్ ప్రభుత్వ ఉద్యోగం ఏంటంటే రాజ్యాంగంతో ఒప్పందం ఉంటుంది. ఏంటంటే నువ్వు ఉద్యోగం చేరిన నాటి నుండి నీవు చచ్చిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు రిటైర్ అయిన వరకు నువ్వు మధ్యలో జరిగిపోయిన నీపైన ఆధారపడ్డోళ్లకు మా బాధ్యత మాది అనేది వాళ్ళు అండర్టేకింగ్ అంటే అటువంటి ఒప్పందం ఉంటుంది అన్నట్టు. దాన్నే ఏమంటారు కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ఆదాయము 18,000 కోట్లు ప్రతి నెల అని చెప్పారు. ప్రతి నెల 18,000 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు మొట్టమొదట ఇవ్వాల్సింది ప్రభుత్వ ఉద్యోగ జీతాలు అంటే కూళ్ళు ఫస్ట్ ఇవ్వాలి. కూలు ఇచ్చిన తర్వాతనే లగ్జరీస్. అసోంటిది ఈయన ముఖ్యమంత్రిగా కాకముందు తెలంగాణ మూడు డిఏలు పెండింగ్లు ఉన్నాయి. 3 డిఏలు పెండింగ్లు ఉండే, ఒక పిఆర్సీ పెండింగ్ ఉండే. అసోంటిది ఇవాళ 5 దాటి 6వ దానికి ఎంటర్ కాబోతుంది. ఇవాళ దాకా ఒక్క డిఏ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రకటన చేసిండ్రు, ఇప్పటిదాకా ఇచ్చిన పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయనంటే ఈరోజు వాళ్ళ క్యాలెండర్ ఓపెనింగ్, డైరీ ఓపెనింగ్కే బిజీ అయిపోయింది. ఇవాళకి టీచర్లు కానీ ఎస్ఐలు కానీ మొన్న ఎన్ఐఏల డిప్యుటేషన్ పోయిన ఒక సిఐ కూడా సంగారెడ్డిలో చచ్చిపోయాడు మొన్నటి దినాన. ఎన్ఐఏ డిప్యుటేషన్కి పోయాడు ఆయన. దాదాపు వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా 60 మంది చనిపోయింది. ఇప్పటికి నాకున్న రికార్డు ప్రకారం 60 మంది చచ్చిపోయింది. దీని మీద తెలంగాణ యొక్క గవర్నర్ డ్యూటీ ఏంటంటే ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది రాష్ట్రపతికి పంపాలి. ఇట్లా రాష్ట్రము ఆ రాజ్యాంగం ఒప్పందం చేసుకున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో విఫలమైపోయింది, వారి రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వడంలో విఫలమైపోయింది, పెన్షన్లు ఇవ్వడంలో విఫలమైపోయింది. కాబట్టి పరిస్థితి ఇప్పటికి 60 మంది చచ్చిపోయింది అని చెప్పేసి ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపాలి. నేను ఇప్పటికి 5 సార్లు గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఇప్పటిదాకా చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము తర్వాత ఏజీ ఆఫీసులో పిటిషన్లు ఇచ్చినాం, మళ్ళా కాగుల కంప్లైంట్ ఇచ్చిన. కాగుల బాజాప్తా 16,842 కోట్ల రూపాయలు 2023-24, 25-26కు 11,500 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నట్టు కాగుల చూపించింది. కానీ ఆ పైసలు మొత్తం డైవర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? చీఫ్ సెక్రటరీ అండ్ అఫీషియల్గా సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ. వీళ్ళ పైన ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఈ 4 డైవర్ట్ చేసారు. ఈ 4 ఈ పైసలు డైవర్ట్ చేసినందుకు 4ని జైలుకు పంపాలి. దీని మీద నేను కేంద్ర కాగుల కంప్లైంట్ ఇస్తే కాగోళ్ళు హైదరాబాద్లో ఉన్న ఏజీకి దాని మీద రిపోర్ట్ పంపాలి, యాక్షన్ తీసుకోమని చెప్పి ఆయనకు పంపడం జరిగింది. ఇంకోటి నేషనల్ ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసిన. ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు 8 వారాల గడువిచ్చింది. 8 వారాలలో వీళ్ళ ఇష్యూ తీర్చాలి అని చెప్పేసి వాళ్ళు టైం బౌండ్ పెట్టడం జరిగింది. ఇక ఎన్ని జరుగుతున్నా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కూడా వీళ్ళది ఒక స్టోరీ కానీ, ఒక ఐటమ్ కానీ, ఒక చర్చ కానీ ఏడ కూడా పెట్టలే. ఇక బీజేపీ వాళ్ళు దీని మీద 4ని జైల్లోకి పోయేది బంద్ పెట్టి ఇవాళ 3 ఎమ్మెల్సీలు 3 గంటల దీక్ష చేశారు.
3 గంటలు అంటే 11:30 కూర్చుంటూ 2:30కు హమ్మయ్య అని చెప్పి 3 గంటల దీక్ష చేశాను. ఇక ఇది అక్కడికి ఉంది. ఇక మాజీ ఉద్యోగ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాని, స్వామి గౌడ్ గాని, దేవి ప్రసాద్ గాని, లేకుంటే మమత గాని ఈ రోజు 10 ఏళ్ళు మంచిగా ఇరుగా మరుగా సంపాదించారు, తిన్నారు. ఈ రోజు వాళ్ళు 60 మంది చనిపోయిన ఒక ఇంటికి పోయి ఇయాలకి పరామర్శించాలి. ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ అనుబంధం అంటే ప్రతిపక్షాలు కూడా సైలెంట్ అయిపోయినాయి, ఇటు బీజేపీ గానీ అటు బీఆర్ఎస్ గానీ. అంతే, ఇంత పెద్ద ఇష్యూని ఎవరు మాట్లాడట్లేదు, అట్లీస్ట్ ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు. దారుణం ఏంటంటే ఒకరోజు ధర్నా పెట్టి వాళ్ళు మున్సిపల్ ఓట్లు ఎలక్షన్ అడుగుతుండ్రు. పాపం రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా మొత్తము ఇక ఎగబడిపోయిండ్రు అక్కడికి. ఇక ఇవాళ మాకు అనౌన్స్మెంట్ అయిపోతుంది, ఇక దీక్ష కూర్చుంటారు అని చెప్పిపోయారు. తీరా అక్కడికి పోయిన తర్వాత మున్సిపల్ అన్ని మాట్లాడిండు. లాస్ట్కి మున్సిపల్కి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి, బీజేపీ కోటేయండి అని ఇక దినాల కాడికి పోయి పెళ్లి కార్డు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక టోటల్గా ఇవన్నిటి మధ్యలో ఇక్కడ గవర్నర్ అనేట ఆయన పెద్ద మనిషి ఈరోజు రాష్ట్రపతికి ఫ్యాక్చర్ రిపోర్ట్ పంపడంలో విఫలమైపోయాడు. కాబట్టి ఇవాళ వాళ్ళు కమిటెడ్ బడ్జెట్ దారి తప్పినప్పుడు కేంద్రం దీన్ని తీసుకోవాలి. కాబట్టి 5వ తారీఖు మేము చలో రాజ్భవన్ అని పిలుపునిచ్చిన 20,500 మంది రిటైర్ అయ్యారు ఇప్పటికి. ఇంకో దురదృష్టం ఏంటంటే 20,500 మందిలో దాదాపు 7,500 మంది టీచర్లు. అంటే ఈరోజు స్కూళ్ళు 7,500 మంది టీచర్లు లేకుండా స్కూళ్ళు నడుస్తున్నాయి. 13,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక జాబ్ క్యాలెండర్లో ఇవెక్కిస్తే కనీసం ఈ 20,500 పోస్టుల కన్నా మీరు 2 లక్షల పోస్ట్ పక్కన పెట్టండి, వీటికన్నా మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, ఇవి కూడా ఇవ్వాలి. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మేము ఇంకో దుకాణం ఉంది ఇందులో, EPS 95 అని కేంద్ర బహుళ ఏది పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు HCL ఈ PF కట్టేట వాళ్ళు అందరూ కూడా దాని కిందకి వస్తారు. వాళ్ళ పెన్షన్ అయితే 1,000 రూపాయలు, 800, 3,000 రూపాయలతో వాళ్ళు బతుకుతున్నారు. నరేంద్ర మోడీ గారు మా అధికారంలో వస్తే మీకు 7,500 అంటే వీళ్ళు దాచిపెట్టుకున్న పైసలే వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు దాదాపు 7 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ సబ్జెక్ట్ అంటే వాళ్ళని EPS 95 అంటారు. వాళ్ళకు కూడా మేము మద్దతు తెలుపుతూ రేపు చలో గవర్నర్ పిలుపునిచ్చాం. సరే, అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా పరిపాలిస్తుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, మంచి సీనియర్, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, లేకపోతే ఉత్తమ్ గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు ఎవరు కూడా ఏం స్పందన లేకుండా అయిపోయిందంత. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అధిష్టానమే ఇక్కడ ఈ సైలెంట్గా ఉన్నది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు వస్తే పరిస్థితి, వాళ్ళ కంట్రోల్ లేకుంటే, ఎంత కంట్రోల్ లేకుంటే అయిపోయిందంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదివరకు మున్సిపల్ ఎన్నికలు ఒక దగ్గర జరుగుతున్నాయంటే అక్కడికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే మహేష్ కుమార్ గౌడ్ జాగాలో ఎవరు ఉంటే వాళ్ళు, MSR ఉన్నప్పుడైనా కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు PCC ప్రెసిడెంట్ ఉండే, D శ్రీనివాస్ గారు PCC, వీళ్ళందరూ ఏం చేస్తే అబ్జర్వర్స్ వేసేది. కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ జిల్లాకు వీళ్ళు అబ్జర్వర్స్ అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతుంది. జరిగినాక B ఫామ్లో అయినా ఏ ఫామ్లో అయినా ఇన్ఛార్జ్లతో ఇవ్వాలి. ఇవాళ నల్గొండలో ఒక పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే, ఆయన ఎమ్మెల్యే సొంతంగా అంటే కొమరెడ్డి వెంకరెడ్డి క్యాండిడేట్ ప్రకటించేసారు, నేనే గెలిపిస్తా అంటారు. అరే నువ్వేమని పోయి గెలిపియనికి? ఇవాళ PCC ప్రెసిడెంట్కి ఎంత కంట్రోల్ లేకుండా అయిపోయిందంటే పార్టీలా, నువ్వేమని గెలిపియనికి? ఇవాళ నువ్వు గెలిచిన కూడా చేయకూడితే, నువ్వు గెలిచిన కూడా కాంగ్రెస్ పార్టీ B ఫామ్ మీదనే, కింద వాడు పోటీ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ B ఫామే, MP అయినా కాంగ్రెస్ పార్టీ B ఫామే, లాస్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ B ఫామే. ఆ B ఫామ్ నుండి పార్టీకి వెళ్ళి రావాలి, నువ్వు ప్రకటించడం ఎక్కడిది, వీళ్ళు బ్రీఫ్ ఇచ్చడం ఎక్కడిది? అంటే ఇవాళ గ్యాప్ ఎక్కడికి వచ్చిందంటే, ఇవాళ గాంధీ భవన్కు జిల్లాకు గ్యాప్ ఉన్నది. ఇవాళ జిల్లా ప్రెసిడెంట్కి తెలియకుండా, PCC ప్రెసిడెంట్ తెలియకుండా ఈరోజు మళ్ళా డైరెక్ట్ క్యాండిడేట్లను అనౌన్స్ చేసుడు, లోకల్నే B ఫామ్ ఇచ్చే కాడికి వచ్చిందని అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ పైన ఈరోజు అదుపు తప్పింది అనడానికి ఇది ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థమైందా? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు, పార్టీని కూడా, రెండింటిని కూడా అర్ధ పాతాలనికి తీసుకొచ్చిందని చెప్పడానికి నీకు నల్గొండ ఉద్దంతము ఒక ఎగ్జాంపుల్. దానికి ఇవాళ అధిష్టానం కూడా కంట్రోల్ కోల్పోయినట్టే కదా. ఇవాళ PCC ప్రెసిడెంట్ మీకు ఒక మున్సిపల్ ఎలక్షన్ మీద కంట్రోల్ కోల్పోయిందనంటే, ఈరోజు PCC ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్ మీద అధిష్టానం కూడా కంట్రోల్ కోల్పోయినట్టే. ఈరోజు కేవలం వాళ్ళు రేవంత్ రెడ్డి పంపేటటువంటి బక్షిష్ పైన వాళ్ళు ఆధారపడి నడుపుతున్నట్టుగా ఒక పెద్ద సిగ్నల్ బయటికి పోయింది.
వాళ్ళు ఉమ్, ఇవాళ బీఆర్ఎస్ అదే ప్రచారం చేస్తుంది. ఉమ్, ఒక పెద్ద మా మెసేజ్ బయటికి పోయింది. ఇవాళ అధిష్టానానికి కంట్రోల్ లేకుండా పోయింది. టీ కాంగ్రెస్ అయిపోయింది మన అంతే వాళ్ళు టీడీపీ కాంగ్రెస్ అంతే అది కనబడుతూనే ఉంది. అది ఈజీగా. ఇవాళ సీతక్క కథ, వేం నరేందర్ కథ, వీళ్ళ కథ. ఇక సీనియర్ నాయకులు వాళ్ళు ఏం చేస్తారు, అధిష్టానమే మౌనంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా మామూలుగా ఇదివరకు ఏం చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నా కానీ పి జనార్దన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేది, మరి శ్రీధర్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేది. వీళ్ళ పైన అసమ్మతి గలాలు ఏం చెప్తున్నాయి అవి వినేటోళ్ళు వాళ్ళు. ఈ రోజు అవి వినే వాళ్ళు లేరు, వాళ్ళు ఈయన వ్యతిరేకంగా పిలిపించకుంటట్లేరు, మాట్లాడట్లేరు. కాబట్టి అంటే ఎట్లాగో దేశంలో కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తలేదు, మరి తెలంగాణ కూడా ఎందుకు కాపాడుకోవాలన్న యావ కూడా లేదు కదా. అంతే, కనీసం దీంతో కనీసం బ్రేక్ఫాస్ట్ అని వెళ్తుంది, లంచ్ కాకుండా ఇంత బ్రేక్ఫాస్ట్ మీద ఎందుకు కొట్టుకోవాలని చెప్పి కూడా ఇక్కడ పిలిపించినారు. తను ఎందుకు సైలెంట్ అయింది మధ్య ఎక్కడ చెప్పింది కదా. ఎందుకు రీజన్ ఏంటి? ఢిల్లీలో ఈయన నేను కంట్రోల్ చేయలేను. ఇప్పుడు పార్టీలకు వెళ్ళి ఫస్ట్కి వెళ్ళి ఉన్నోళ్ళు, పార్టీ అంటే భయం ఉన్నోడు ఇన్ఛార్జి గౌరవిస్తారు. నేను చెప్తున్నా కదా, ఇవాళ ఫస్ట్ టైం నేను చరిత్రలో నేను ఎప్పుడైనా 34 సంవత్సరాలల్లో పార్టీకి తెలియకుండా అభ్యర్థులను ప్రకటించిండ్రు లోకల్ స్థానిక ఎమ్మెల్యే అని అంటే ఎక్కడికి పోయిందో అర్థం చేసుకోండి. గాడి తప్పింది. ఇవాళ సేమ్ అక్కడ ఉన్నది కాబట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ కూడా ఈరోజు కంట్రోల్ లేదు తెలంగాణ కాంగ్రెస్. ఎందుకు లేదంటే ఈరోజు ఈ పార్టీ వీళ్ళకి సంచార రాజకీయ జీవులు. ఇప్పుడు ఈ టీడీపీకి వెళ్ళి వచ్చిన ఏంటంటే సంచార రాజకీయ జీవులు వాళ్ళు. ఏ పార్టీ పచ్చగుంటే ఆ పార్టీ, ఎక్కడ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు కింద పోయి సంసారాలు పెట్టేటోళ్ళు వీళ్ళు. కాబట్టి వాళ్ళు అందుకని వాళ్ళ కంట్రోల్ తప్పింది. పార్టీ వీళ్ళు మన పార్టీ వాడు కాదు కాబట్టి వాళ్ళ కంట్రోల్, ఈ పార్టీ మాది కూడా కాదు, మేము అవసరం అయితే బీజేపీ కూడా పోతాం అనే కాడికి వచ్చింది. సార్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సరే ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఇక్కడ మన తెలంగాణలో లేని సమయం చూసి బట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు, అందరిని పిలుచుకొని మాట్లాడిండు వ్యతిరేకంగా. ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఇప్పుడు బట్టి కోమటిరెడ్డి పంచాయతీ మధ్యలో ఏబిఎన్ రాధాకృష్ణ, ఒకవైపు పొంగులేటి, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కరంటే ఒక్కరు కూడా సఖ్యత లేదు, ఘోరంగా తయారైంది పరిస్థితి. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇప్పటికైనా మారే అవకాశం ఏమైనా ఉందా? ఎవరంటే వాళ్ళు కూడా మీడియా నాయకత్వంలో 2 గ్రూపులు. ఒకటి రేవంత్ రెడ్డి ఏబిఎన్, ఓకేనా, రేవంత్ రెడ్డి ఏబిఎన్, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల కవిత, సుజిని సృజన్, ఇదొక గ్యాంగ్, ఇదొక మాఫియా. సెకండ్ ఎన్టీవీ బట్టి విక్రమార్క, మళ్ళా బట్టి విక్రమార్క, వీళ్ళ మన బీఆర్ఎస్, ఇదొక దుకాణం, ఇదొక దుకాణం, అదొక. ఈ 2 దుకాణాలతోని ఈరోజు మీడియా 2 ముక్కలైంది. ప్లస్ వీళ్ళకి కొంతమంది సపోర్ట్, వాళ్ళకు కొంత సపోర్ట్, ఈ 2 టీంలతో పోతుంది. ఇలా వాస్తవం ఏంటంటే బొగ్గు కుంభకోణముల ఇద్దరు కూడా దొరికిపోయారు దొంగలు. ఒకరినొకరు దాన్ని మొత్తానికి బొగ్గు కాంట్రాక్ట్ల దొంగతనం అవుతుంది. 22% ఎక్సెస్ చేస్తుండ్రు. మీరు కల్వకుంట్ల కవిత యొక్క ప్రెస్ మీట్ నేను విన్నా. సూజన అంటే ఒక చిన్న చేప 100 కోట్లు తీసుకుని పట్టుకుంటారు మీరు. పెద్ద స్కామర్. ఎందుకనంటే మేఘా కృష్ణారెడ్డికి బట్టి సపోర్ట్, అంటే బీఆర్ఎస్ పార్టీ. మేఘా కృష్ణారెడ్డి ఇటు అటు ఉంటాడు, బొగ్గు దగ్గరకు వస్తూ వీళ్ళు. ఇలా సృజన అంటాడు కానీ, రేవంత్ రెడ్డి అనేటోడిని కానీ, కల్వకుంట్ల కవిత కానీ, వీళ్ళందరూ కూడా ఢిల్లీ లిక్కర్లా వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. కవిత జైలుకు పోయింది. కవితను ఎందుకు జైలుకు ఇరుక్కపోయింది బీజేపీ, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆపాటోళ్ళు ఈమెను అరెస్ట్ చేస్తేనే అలా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనే అక్కడ పార్టీ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి కంపల్షన్ పరిస్థితులలో ఈమెను ఇది చేసింది. ఇక సృజన సేవ్ చేయడానికి ఆమె బయటకు వచ్చింది. మనం అంటే వీళ్ళంతా గ్యాంగ్, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఠా అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకనే కల్వకుంట్ల కవితను ఏబిఎన్, మీరు చూడండి, ఈమె ఏం హోదా ఉందని ఈమె ప్రెస్ మీట్ లైవ్ లో పెడతారు, ఏబిఎన్ ఏకంగా లైవ్ లోనే పెడతారు. అదే ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏది ఆమె ఛానల్ నడిపేంత దమ్ముంది, అంతుంది, కానీ వాళ్ళు రూపాయి తీసే రకం కాదు. వీళ్ళని ఈ రోజు రేవంత్ రెడ్డి వెనక ఉండి వాటిని పోషిస్తున్నట్టు పరిస్థితి. ఆంధ్ర మీడియా ఛానళ్ళలో కవిత పెట్టిందనంటే ఆమె లైవ్ ఎంత యాక్టింగ్ చేసినా క్లియర్ గా తెలిసిపోతుంది కదా, ఎక్కడో ఒక కనెక్షన్. అరే నంబర్ 1 దొంగలు వీళ్ళు, నంబర్ 1 దొంగలు. నేను ఏబిఎన్ ల కవిత ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళు 60 మంది చచ్చిపోయిన ఏబిఎన్ టీవీలో ఒక లైవ్ కనబడతలేదు, ఒక స్టోరీ కనబడతలేదు, ఒక తేదీ కనబడతలేదు. ఈరోజు దీంట్లో వచ్చేటరకు ఇంతమంది. మళ్ళీ ఇద్దరు ఫైట్లా మహిళా ఐఏఎస్ ల క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. పోలీసులు బలైతా ఉన్నారు, అధికారులు బలైతా ఉన్నారు.
అంతే కదా వీళ్ళిద్దరి మధ్యలో ఈ రెండు అంతే. గుట్టాల మధ్యలో అంతే. ఫైట్ల ఇవన్నీ నడుస్తాను. అందులో భాగంగానే సిట్ నోటీసులు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే బొగ్గు స్కామ్ భాగంగానే సిట్ అంటే నోటీసులు. డైవర్షన్ అంతేనా? అంతే మరి. ఇప్పుడు మరి పాపం పెద్ద ఆయన కూడా నేను పిలిచిరు కదా, కేసీఆర్ ని పిలిచిరు, మరి ఈ విచారణ ఎందుకోసం అంటారు? అయితే కేటీఆర్ చాలా అయిపోయింది, హరీష్ రావు చాలా అయిపోయింది. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తా. మళ్ళీ ఏమో రేవంత్ రెడ్డి లేని టైంలో నేను నీకు అక్కడికి వెళ్ళి ఫోన్ నడుస్తా అంతేనా? ఉంటుంది. అయితే మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కేశవరావు గారు కాంగ్రెస్కి వస్తారు. ఓకే. ఓకేనా? వాళ్ళ బిడ్డ హైదరాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు? మహా అంటే 4-5. కొంతమంది ఈ మధ్యలో కాంగ్రెస్ లో చేరవచ్చు, మొత్తం 10 మంది. మరి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ మేయర్ పైన అవిశ్వాసం పెడతలేరు? నేను లింక్ తీస్తా ఇప్పుడు, ఓకేనా? పెట్టరు వీళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు. దీని ప్లస్ కేశవరావు చేరిక పైన కూడా ఒక్కడు కూడా పెట్టు. మరి 10 మంది ఎమ్మెల్యేల పైన మరి అవిశ్వాసం పెడుతుండ్రు కదా, వాళ్ళు అనర్హులు అంటున్నారు కదా, మరి మేయర్ అనర్హులు కాదా అని అంటే, నాకున్న ఇన్పుట్ సోర్స్, ఢిల్లీ ఇన్పుట్ సోర్స్ ప్రకారం ఏంటంటే, కేసీఆర్ గారే మన కేశవరావును విజయలక్ష్మిని ఇద్దరిని కూడా పార్టీ మార్పించారు. మార్పించి ఒక పెద్ద చలాన్ ఢిల్లీకి ఏఐసిసికి ఒక పెద్ద చలాన్, పెద్ద డీడీ అనేది వీళ్ళ ఫామ్ తోని అప్లికేషన్ తోని జతపరిచింది. దాంతో అక్కడ ఏంటంటే, కాళేశ్వరం మీద మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మనం ముట్టుకోలే, అరెస్ట్ చేయలేదు. అది స్కామ్, 101% కాళేశ్వరం స్కామ్ జరిగింది. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నంబర్ 1. సెకండ్, మిషన్ భగీరథ పక్కా స్కామ్ అయింది. కనీసం దాని మీద అయితే ఎంక్వైరీ కూడా మాట్లాడుతుంది. అందులో రేవంత్ రెడ్డి కూడా వాటా ఉంది, మేఘా కృష్ణారెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షేర్లు మిషన్ కాకతీయాల స్కామ్ జరిగింది. ధరణిల ఒట్టినాగుల పెళ్లిల బాజాప్త భూముల రిజిస్ట్రేషన్లు ఆన్ మొబైల్ జరిగినాయి. ధరణిల స్కామ్ జరిగింది, దాని మీద నో ఎంక్వైరీ. అర్థమైందా? ప్లస్ దాని తర్వాత ఫార్ములా వన్ లో ఈ ఫార్ములా కేసు జైలు పోయినట్టే అన్నారు. గవర్నమెంట్ మారేటప్పుడు కూడా తంబు పంచాయతీ ఐఏఎస్ ఆఫీసర్ ఇక జైలు ఈ ఫార్ములా 1 అయితే ఇక రేపు అరెస్ట్ అయిపోతున్నాడు అన్నారు. నో అరెస్ట్. గొర్రెల స్కామ్, స్కూటర్ పైన 150 గొర్రెలు తీసుకుపోయిందని చెప్పేసి కాగులా పట్టుకున్నారు అక్కడ. మరి ఇలా అందరు చిన్న చిన్న అధికారులు అరెస్ట్ అయ్యారు, కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా ఎవ్వరు అరెస్ట్ కాలే. ఎందుకు అరెస్ట్ కాలే? ఢిల్లీకి పెట్టిన అప్లికేషన్ ఫామ్ తోని డీడీ పెట్టి ఆ డీడీ అప్లికేషన్ తీసుకుపోయి సబ్మిట్ చేసింది కేశవరావు గారు. కాబట్టి నేను బీఆర్ఎస్ కు, నేను కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎనీ టైం మనీ కావాలంటే, నీకు పైసలు కాదు, డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మేయర్ పైన ఎందుకు అవిశ్వాసం పెట్టలేదు? అత్యధిక కార్పొరేటర్లు మీ దగ్గరనే ఉన్నారు కదా. ఈ రోజు మీరు ఎందుకు కేశవరావుకి వ్యతిరేకంగా మాట్లాడతలేరు? ఈ రోజు పెద్ద పెద్ద కేసులు లేకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగే ఎందుకనంటే, ఒక టాపిక్ డైవర్షన్ కోసం. కానీ ఇంకోటి ఏంటంటే, ఈ రోజు వీళ్ళను కాపాడడానికి, ఎవరిని ఈ కల్వకుంట్లను కాపాడడానికి ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇలా ఆర్థిక లావాదేవీలు లేవు. ఫోన్ ట్యాపింగ్ లా ఆర్థిక లావాదేవీలు లేవు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనే దానిపైన అందరు ఫ్యామిలీ అంతా ఎంక్వైరీ పెట్టారు. ఇది జనాలను పిచ్చోని చేయనికి తప్ప ఇది ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు పబ్లిక్ ముందు వేసినటువంటి బిస్కెట్. ఒరిజినల్ బఫే మాత్రం వీళ్ళు కాళేశ్వరంలో, మిషన్ భగీరథల, మిషన్ కాకతీయాల, ధరణిల, మీకు గొర్రెల స్కామ్ లా ఇలా ఆల్రెడీ పెద్ద ఎత్తున తినేసింది. దాని వల్లనే ఈ రోజు 7.5 లక్షల కోట్ల అప్పయింది. మరి పార్టీ కార్యకర్తలు అందరూ హల్చల్ చేయడము, తగలబెట్టడాలు, ఏదో అరెస్ట్ అయిపోతున్నట్టు వెళ్ళడము, రాత్రి వరకు అక్కడే ఉండడము, ఇవన్నీ ఎంత డ్రామా అంటారా? ఇప్పుడు పార్టీ ఇన్స్ట్రక్షన్స్ అంతే వాళ్ళెట్లా నడిపిస్తా ఉంటారు. అంతా ఆలోచిస్తే ఉంటే ఇవాళ తెలంగాణ ఎట్లా ఎదుర్కొంటది? పార్టీల కార్యకర్తలు గొప్పగా ఆలోచిస్తే, మా లెక్క ఆలోచన చేస్తే ఎందుకు? ఇది నాకు బాధాప్త, నాకు డైరెక్ట్ ఢిల్లీ అధిష్టానంకి వెళ్ళి వచ్చిన సమాచారం చెప్తున్నా నేను. అక్కడ గూడెం కూడా అంతే కదా, బిఆర్ఎస్ కార్ పెట్టుకొని తిరుగుతున్నాను. ఎమ్మెల్యే దాన్న బిఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతుండ్రు, వీళ్ళు ఎమ్మెల్యేలు అనర్హులు ప్రకటించాలని. కానీ ఈరోజు ఈయననైతే బాధాప్త ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ కదా, ఈమె మీద ఎందుకు ప్రకటన, కనీసం స్టేట్మెంట్ కూడా ఇయ్యారు. చూడండి మీరు, బిఆర్ఎస్ వాళ్ళు ఈగలను తీసేస్తుండ్రు. ఆడ పెద్ద బాధ చెప్పింది కాదు, మీరు ఈ లైన్ అంటే క్యాస్ట్ కాదు, నీకు దీనికంటే పెద్దది కదా. ఈ రోజు అధిష్టానంకే సెట్టింగ్ కోసం పెట్టిండ్రు అంతే, అప్లికేషన్ చలాన్ ఇచ్చి ఈ రోజు వీళ్ళను మ్యాక్స్ ఫిక్సింగ్ కోసం చేసుకొని పెట్టుకున్నటువంటి ఇది. సరే, ఈ స్టేట్మెంట్ కేటీఆర్, హరీష్ రావు ఏకీభవిస్తే ఎవరు స్టేట్మెంట్ ఇవ్వరండి మరి ఇప్పుడు విజయలక్ష్మి? అంతే నేను చెప్తున్నా కదా.
ఇప్పుడు ఇక 2 నెలలు 3 నెలలు అయితే ఎలక్షన్ ఇప్పుడు ఇప్పుడు 2 నెలలకి ఇచ్చే గాడిలో కాసిండు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2 ఏళ్ళకి గాడిలో నేను నాకు టచెస్ ఉన్నాయి కదా ఏఐసిసిలో నేను వాళ్ళని అడిగిన అరే భయ్ మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ పట్టుకుంటారండి బుడ్డది ఈ పెద్ద పెద్ద కేసులు ఏమైనా అని అంటే అదంతా ఫిక్సింగ్ అయిపోయింది మాట్లాడద్దు కేశవరావు నాకు దాన్ని పట్టుకొని ఆయనే పంపిండు ఆయన పంపిండు దానికి వెళ్ళి మంచి డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల పండ్లు వచ్చినాయి దాంతో పండ్ల గంపలు వేసి కాబట్టి అంటే దీన్ని బట్టి పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ జనాలు మీడియా మీరు నాకు బాధ ఏంటంటే ఇలా పోలీసులను బకరాలని చేస్తున్నారు ఇలా ఎవరు పైసకు పనికిరానోడు కూడా ఈ రోజు పోలీసులను సవాళ్ళు ఇస్తుంటారు నిన్న నేను చూసిన అరే అసలు మీరు విజయలక్ష్మి మీ మేయర్ పైన మేయర్ స్టేట్మెంట్ దమ్ముంటే ఇలా వీళ్ళంతా సిండికేట్ దొంగలు వీళ్ళంతా టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళెవ్వరు కూడా ఇప్పుడు ఒక ముల్ల ఉన్నది పైసలు ఉన్నాయి ఇక్కడ 18,000 కోట్లు నెలకు వచ్చినాయి ఈ పైసలకి వెళ్ళి ఒక 6,000 కోట్లు 8,000 కోట్లు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కు లేకుంటే ప్రతి నెల 1,500 కోట్లు 2,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేయండి పని అయిపోతుంది 4 ఏళ్ళ 4 months లో అందరూ అయిపోతాయి ముందు వాళ్ళకి ఇచ్చినాక అని బీజేపీ వాడు మాట్లాడు బీఆర్ఎస్ వాడు మాట్లాడు ఎంఐఎం మాట్లాడు కోదండరామ్ అంటే వాడు మాట్లాడు తీర్మానం మల్లయ్య మాట్లాడేవాడు మాట్లాడు ఎవరు మాట్లాడరు ప్లస్ వీళ్ళ గొడవలు పంచాయతీలు అన్ని కూడా పదవుల కోసము వాళ్ళ డబ్బుల కోసమే తప్ప వాళ్ళ కోసం సంక్షేమ పథకాల గురించి కానీ లేకపోతే పబ్లిక్ గురించి ఎవ్వడు ఏ పార్టీ కూడా లేదు మాట్లాడు ఎందుకంటే ఈ డబ్బు వాటికి ఈ కంపెనీలో పోతే మాకు లాభాలు కానీ మాకు జనానికి పోతే మాకేం లాభం అని చెప్పేసి ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడు లాస్ట్లో మాజీ ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడతలేవు నేను అందుకే చెప్తున్నా స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మమత దేవి ప్రసాద్ వీళ్ళు కూడా మాట్లాడారు పైసలు ఇవ్వాలని ఒకరోజు దీక్ష చేయరు వాళ్ళు చచ్చిపోతే పోయి పరామర్శించరు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు సిట్టు మొత్తం బోగసే అంటారు ఫైనల్ గా సిట్ టు డైవర్ట్ అందులో ఇప్పుడు సజ్జనార్ ఏదో ట్వీట్ చేసిండని చెప్పి హరీష్ రావు వీళ్ళందరూ గొడవ పడుతుంది ఇల్లీగల్ ట్యాపింగ్ సరే ఇల్లీగల్ అంటే ఏంది సజ్జనార్ అని చెప్పి అందరూ ట్వీట్ చేస్తారు మీకు ఒకటి చెప్తుంటావా సరే మనకు ఎట్లున్నా కానీ ఏమున్నా కానీ పోలీసు పవర్ను పోలీసును వీళ్ళు మిస్యూజ్ చేసినట్టుగా ఎవరు మిస్యూజ్ చేయలే ఒకటి నేను సాహసపేతమైన ప్రశ్న ఒకటి హరీష్ రావును కానీ వీళ్ళని కానీ అడుగుతా ఒకటి ఏందనంటే అంటే మీరు చెప్పినప్పుడు పోలీసులు విన్నప్పుడు మీరు వాడుకున్నప్పుడు ఒక తీరు ఇది నాకు రుచిస్తలేదు కాబట్టి నేను అంటున్నా ఈరోజు సజ్జనార్ గారి నేతృత్వంలో దిశ ఎన్కౌంటర్ జరిగింది 9 మరణించారు ఆ ఎన్కౌంటర్ను తోని మీరు ఏకీభవిస్తున్నారా ఇలా వాళ్ళు చెప్పాలి నంబర్ 1 ఆ చేసిన ఎన్కౌంటర్ ఒరిజినల్లా ఫేకా అది కూడా హరీష్ రావు చెప్పాలి సజ్జనార్ చెప్పద్దు ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు మీరు ముగ్గురు చెప్పాలి ఎన్కౌంటర్ గురించి మాకు చెప్పండి ఎందుకంటే సజ్జనార్ చేసిండ్రు అది దుర్మార్గపు చర్యనా మంచి చర్యనా ఎందుకంటే జనం ఆ రోజు పూలు తల్లిండ్రు వాళ్ళ పైన అర్థమైందా ఎన్కౌంటర్ మీరు చెప్తే చేపించారా మీకు తెలియకుండా చేసిండ్రా 9 అది వాళ్ళ నేరస్తులు కరెక్టా రాంగా ప్రూఫ్ అయిందా ప్రూఫ్ కాలేదా ఒకవేళ వేరోళ్ళు చేసి